17వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం వరకు మనము చదువుకుంటూ వచ్చాం. మనకు పరిచయమైనటువంటి భాగం ఇది. అనేక సార్లు మన యొక్క భాగాన్ని చదువుకొని అనేక సార్లు ధ్యానించి అనేక సార్లు దీని గురించి వివరించి కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మరొకసారి కొన్ని తలంపులు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యంలో నుంచి గమనించి ప్రభువుని ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 10 మంది కుష్ఠరోగము కలిగినటువంటి వారు స్వస్థపరచబడుట అనేటటువంటి సందర్భాన్ని మనము గమనించవచ్చు. ఇక్కడ మరి గమనించినట్లయితే మొట్టమొదటిగా వారి యొక్క పరిస్థితి ఏంటి, రెండవదిగా వారి యొక్క పరిస్థితులను దేవుడు ఏ విధముగా యేసుక్రీస్తు వారు దగ్గరికి వచ్చుట ద్వారా ఆయన ఏ విధంగా మార్చినాడో మనము గమనించి ఆ యొక్క విషయాలను మన యొక్క జీవితంలో కూడా అన్వయించుకొని ఏ విధంగా మన యొక్క జీవితాలను కూడా ప్రభు మార్చినాడు గమనించి ప్రభుని ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించినట్లయితే 11వ వచనములు మనం చూస్తున్నప్పుడు 11, 12 వచనాలను మనం గమనించినప్పుడు ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచునెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి అనే మాటను చూస్తున్నాం. కనుక మొట్టమొదటిగా వీరి యొక్క స్థానం ఏంటో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు అనుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు యెరూషలేము వైపునకు వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మరి చాలా స్పష్టంగా కొన్ని విషయాలను మరి అక్కడ భద్రపరిచినటువంటి వాడిగా రాస్తున్నటువంటి వాడిగా చూస్తున్నాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుననే మాటను చూస్తున్నాం. సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచున్న 3 పట్టణముల గురించి ఇక్కడ రాయబడతా ఉన్నాయి. మొట్టమొదటిగా యెరూషలేము, రెండవదిగా సమరయ, మూడవదిగా గలిలయ. అయితే ఆయన అక్కడికి వెళుతూ ఉండగా 12వ వచనంలో మనం చూస్తున్నాం ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచి అనే మాటను చూస్తూ ఉంటున్నాం. కనుక సోదరా సోదరి మొట్టమొదటిగా వారి యొక్క స్థానం ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి యొక్క స్థానం ఏంటి, వారి యొక్క స్థానంలో ప్రభు ఏ విధంగా మార్చినాడో దానిని మనం గమనించి ప్రభుని మన యొక్క జీవితాలు కూడా మన యొక్క స్థానమును ప్రభు ఏ విధంగా మార్చినాడో మనము గమనించి ప్రభుని ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. కనుక ఈ యొక్క 10 మంది యొక్క కుష్ఠరోగుల యొక్క పరిస్థితి ఏంటి అంటే వారు ఒక గ్రామమునకు ఆయన వెళ్ళుచుండగా అనగా ఆ యొక్క గలిలయ సమరయ మధ్యగా వెళ్ళుచుండగా యెరూషలేము వైపునకు వెళ్ళుచుండగా ఈ 3 స్థలములకు కానటువంటి లేకపోతే చెందినటువంటి లేకపోతే ఏ గ్రామమునకు చెందినటువంటి స్థానములో వారు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాత నిబంధన గ్రంథములో ఈ యొక్క రోగము కలిగినటువంటి వారు ప్రాణాంతకరమైనటువంటి లేకపోతే ఈ యొక్క రోగం ఏక దినములలో ప్రాణాంతకమైనటువంటి రోగము కాకపోయినప్పటికీ ఆ యొక్క దినములలో ఇది ప్రాణాంతకమైనటువంటి రోగముగా పరిగణించబడుతూ వచ్చేది. ఆ దినములలో ఈ యొక్క మరి రోగం వచ్చినటువంటి వారు కుష్ఠ రోగం వచ్చినటువంటి వారు తమ యొక్క జీవితంలో పాపము చేసినారు కనుక లేకపోతే దేవునికి విరోధంగా తప్పు చేసినారే కనుక వారి యొక్క జీవితంలో ఇటువంటి రోగము ఏర్పడినది అనేటటువంటి ఆలోచన అనేటటువంటి ఉద్దేశము పాత నిబంధన గ్రంథంలో కనబడుతూ వచ్చింది. కనుక వారు అటువంటి వారు కేవలం ప్రాణాంతకరమైనటువంటి రోగం మాత్రమే కాకుండా ఇది అంటువ్యాధిగా కూడా కనపరచబడుతూ వచ్చింది. లేకపోతే మరి ఆ అంటువ్యాధిగా కూడా అనుకుంటూ జనులు వచ్చేవారు అన్నమాట. కాబట్టి గమనించినట్లయితే ఇటువంటి రోగము వచ్చినటువంటి వారిని ఏం చేసేవారంటే దేవుని యొక్క వాక్యానుసారంగా ఏం చేసేవారు, తమ యొక్క గృహములలో ఉండనిచ్చేవారు కాదు. అది మాత్రమే కాదు, తమ యొక్క మరి ఆ యొక్క మరి పరిసర ప్రాంతములలో ఉండనిచ్చేవారు కాదు. అంత మాత్రమే కాకుండా తమ యొక్క పట్టణములో లేక తమ యొక్క గ్రామములలో కూడా ఉండనిచ్చేవారు కాదు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రోగము కలిగినటువంటి కుష్ఠ రోగము కలిగినటువంటి ఈ యొక్క 10 మంది యొక్క పరిస్థితిని గమనించినట్లయితే వారి యొక్క స్థానంను మొట్టమొదటిగా మనము ధ్యానించినట్లయితే వారు యెరూషలేమునకు సంబంధించినటువంటి వారు కాదు, లేకపోతే సమరయకు సంబంధించినటువంటి వారు కాదు, లేకపోతే గలిలయకు సంబంధించినటువంటి వారు కాదు, ఏ పట్టణములకు సంబంధించినటువంటి వారు కాదు, ఏ దేశములకు సంబంధించినటువంటి వారు కాదు. యెరూషలేము అనగా అది ఒక మరి మతపరమైనటువంటి కార్యములకు క్రియలకు
లేకపోతే ఆత్మీయ సంబంధమైనటువంటి, లేకపోతే యూదా మతమునకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన మరి క్రియలు జరగబడేటటువంటి స్థలం అది. అది మాత్రమే కాదు, రాజు ఉండేటటువంటి స్థలం అది. దానికి సంబంధించినటువంటి వారు కాదు. రెండోది గమనించినట్లయితే ఇక సమరయ అనేటటువంటి ప్రాంతము అది నామకార్థమైనటువంటి జీవితమునకు సాదృశ్యం. నామకార్థమైనటువంటి జీవితమునకు సాదృశ్యం. వారు అన్యులు కాదు, దేవునిని సంపూర్ణంగా నమ్మినటువంటి వారు కాదు, నామకార్థమైనటువంటి బ్రతుకుతున్నటువంటి వారు అన్నమాట. కనుక గమనించినట్లయితే ఈ యొక్క సమరయ దేశమునకు లేకపోతే సమరయ పట్టణములకు చెందినటువంటి వారు కాదు. అది మాత్రమే కాదు, మూడోదిగా గలిలియా అనబడినటువంటి యొక్క స్థలము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లయితే ఆ యొక్క గలిలియా అనబడినటువంటి అన్ని జనుల దేశమని రాయబడతా ఉన్నది. అనగా ఆ యొక్క గలిలియా అనేటటువంటిది అన్ని జనులు నివసించినటువంటి దేశం. వీరు ఎటువంటి వారంటే అన్ని జనులకు కూడా సంబంధించినటువంటి వారు కాదు. వీరు ఎటువంటి వారు? దేశములకు సంబంధించినటువంటి వారు కాదు, ఏ మతములకు సంబంధించినటువంటి వారు కాదు. కాబట్టి గమనించినట్లయితే సోదరి లేకపోతే ఏ పట్టణములకు సంబంధించినటువంటి వారు కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది కదా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసినటువంటి వారు. కనుక ఈ లోకంలో రకరకములైనటువంటి భేదములు ఉండొచ్చేమో, ఈ లోకంలో రకరకములైనటువంటి జాతులని, దేశములని, భాషలని, రకరకాలైనటువంటి భేద అభిప్రాయములు ఉండొచ్చేమో, కానీ పాపం విషయంలో ఏ విధమైనటువంటి భేదం లేదు. వీరి యొక్క స్థానమును మనం ఒకసారి గమనించినట్లయితే వీరు ఎక్కడ ఉంటున్నారంటే ఆ యొక్క యెరూషలేమునకు సంబంధించినటువంటి వారు కాదు, లేకపోతే ఆ యొక్క సమరయ దేశమునకు సంబంధించినటువంటి వారు కాదు. అది మాత్రమే కాదు, గమనించినట్లయితే ఆ యొక్క గలిలియా అనేటటువంటి స్థలమునకు సంబంధించినటువంటి వారు కాదు, ఎవరికి సంబంధం లేనటువంటిది. కనుక ఇక పాపము ఏం చేసిందంటే మానవుని యొక్క జీవితంలో ఏనాడైతే పాపం వచ్చిందో, సోదరి భౌతికంగా రకరకాలైనటువంటి బంధములు ఉన్నప్పటికీ, లేకపోతే ఆత్మీయులు, లేకపోతే రకరకాలైనటువంటి మిత్రులు, బంధువులు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా పాపం అనేటటువంటిది ఏనాడైతే మానవిక జీవితంలో ఉన్నది, లేకపోతే పాపం అనేటటువంటి విషయానికి వచ్చేసరికి అందరి కూడా ఏకాకులే, అందరు కూడా ఒంటరి వారే, ఎవరికి సంబంధించినటువంటి వారు కాదు. ఎవరి పాపము వారిదే, ఎవరి పాపం యొక్క జీవితము లేకపోతే ఎవరి పాపం యొక్క జీతము వారు భరించవలసినటువంటిదే. కనుక ఇది మొట్టమొదటిది, వారి యొక్క స్థానము ఏ దేశమునకు సంబంధించినటువంటి వారు కాదు. రెండోది గమనించినట్లయితే సోదరి వారి గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే 12వ వచనము చివరి భాగంలో ఎట్లా ఉన్నారంట, ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచి అనే మాటను చూస్తున్నాం. మొట్టమొదటిగా ఏ ఒక స్థానమునకు చెందినటువంటి వారు కాదు. రెండోదిగా వారు ఎక్కడ నిలబడుతున్నారంటే దూరమున నిలబడినటువంటి వారుగా కనబడుతూ ఉంటున్నారు. అనగా ఆ దినములో ఇటువంటి రోగము కలిగినటువంటి వారు హేయులు, లేకపోతే అంటరానటువంటి వారని, లేకపోతే వారు ఏమాత్రం కూడా సమాజంలో ఉండకూడనటువంటి వారని తలచబడినటువంటి వారు, వెలివేయబడినటువంటి వారు. వారు ఎంత ఆత్మీయులైనప్పటికీ కూడా దేవుని వాక్యములో పాత నిబంధన గ్రంథంలో గమనించినట్లయితే మిరియాము దేవుని సేవకుడైనటువంటి మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు ఆమెకి ఏం కలుగుతుంది? కుష్ఠరోగం కలుగుతా ఉన్నది. మిరియాము అనబడినటువంటి ఈ యొక్క సహోదరి లేకపోతే ఈ యొక్క స్త్రీ ఆ యొక్క ఇశ్రాయేలులలో చాలా ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతను వహిస్తున్నటువంటి స్త్రీ, చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానము వహించినటువంటి స్త్రీ, లేకపోతే ఆ యొక్క సహోదరులను స్త్రీలను నడిపించినటువంటి స్త్రీ. అయితే ఏనాడైతే కుష్ఠరోగం వచ్చిందో ఏం చేస్తున్నారు? వెంటనే ఏం చేస్తున్నారు? బయటికి తీసేస్తున్నారు. అయ్యో, ఇప్పుడు దాకా మమ్మల్ని నడిపించిందే, ఇప్పుడు దాకా పాటలు పాడిందే, ఇప్పుడు దాకా మాతో పాటు ఉన్నదే అని ఏమాత్రము జాలి లేదు, దయ లేదు. ఏం చేస్తున్నారు? వెంటనే పాలెము వెలుపలకు తీసివేస్తున్నారు. కనుక సోదరి అటువంటి భయంకరమైనటువంటి రోగము ఆ యొక్క కుష్ఠరోగము, అటువంటి భయంకరమైనటువంటి రోగము పాప రోగము కూడా. అది మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో అనేక మంది ఈ విధముగా రకరకాలైనటువంటి ఈ విధమైనటువంటి రోగము కలిగినటువంటి వారు దేవుని యొక్క సన్నిధి నుంచి, దేవుని యొక్క స్థానము నుంచి, దేవుని యొక్క పట్టణము నుంచి, దేవుని యొక్క మందిరము నుంచి, దేవుని యొక్క దాసులు ఎదుట నుంచి కూడా పారద్రోడబడినటువంటి వారిగా కనబడుతున్నారు. వారు దూరముగా ఉండటమే, దగ్గరికి రాకూడదు. ఎదురుగా ఎవరు కనబడుతున్నారు? వారు ఏమంటున్నారు చూడండి, ఆ యొక్క మాటను చూద్దాము. ఏమంటున్నారు? యేసు ప్రభువా అంటున్నారు కదా, యేసు ప్రభువా అంటున్నారు.
ఇక్కడ గమనించినట్లయితే వారికి ఎదురుగా కనబడుతున్నది ఎవరు? యేసు అని తెలుసు, ఆయన రక్షకుడు అని తెలుసు, రెండవదిగా ఆయన ప్రభువు అని కూడా తెలుసు. అయినా సరే ఎక్కడ రాసి వచ్చింది? ఎక్కడున్నారు? దూరంగా ఉండటయే. వారి యొక్క జీవితములలో వారికి ఉన్నటువంటి రోగమును బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతను బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క మరి అంటరాని తనమును బట్టి ముందు దేవాది దేవుడు, నిజమైనటువంటి దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు, లేకపోతే ఆ యొక్క అధికారము, స్వస్థత అధికారము కలిగినటువంటి దేవుడు ఉన్నప్పటికీ కూడా వారు ఎక్కడ ఉండాల్సి వచ్చిందంటే దూరముననే ఉండాల్సి వచ్చింది. సోదరా సోదరి, మానవుని ఈ యొక్క పాపము దేవుని నుంచి అంతే దూరము చేసినట్లుగా మనం చూస్తూ వచ్చాం కదా. ఆదాములు పాపము చేసినారు. పాపము చేసిన కారణమును బట్టి దేవుడు ఏం చేసినాడు? వారిని ఏదేను వనములో నుంచి త్రోసివేసినాడు, బయటకు తీసివేసినాడు, తోలివేసినాడు. ఏం జరిగింది? తోలివేసిన కారణం చేత దేవునికి దూరస్. భక్తుడైనటువంటి పౌలు రాస్తున్నాడు కదా ఇక మాట ఏమని? మునుపట దూరస్థులమైనటువంటి మనము ఆయన యొక్క రక్తమును బట్టి ఈ దినమున తండ్రికి సమీపస్తులుగా చేపడుతూ వస్తూ వచ్చినాం. పాపం ఏం చేసిందంటే దేవుని మనలను దూరపరిచినట్లుగా చూస్తున్నాం. దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధమును దూరపరిచినట్లుగా చూస్తున్నాం. మనము దూరస్థులమే. మన యొక్క జీవితంలో మనము దూరస్తుల, మన యొక్క పాపమును బట్టి, మన యొక్క శాపమును బట్టి దినము మనము దేవునికి దూరంగా వెళ్తున్నటువంటి వారమే. అది ఎప్పటికీ ఎన్నటికీ కూడా కలుసుకోలేనటువంటి మార్గం అది. దేవుడు ఒకవైపు ఉన్నాడు, మానవుడు ఒకవైపు ఉన్నాడు. ఒకనొక సమయంలో దేవుడు మానవుడు కలిసి ఒకే స్థలంలో ఒక చోటనే సంభాషించినటువంటి సమయం ఉన్నది. అయితే ఒకనొక దినమున వారి మధ్యలో పాపం వచ్చింది, అపవిత్రత వచ్చింది. ఆ దినమున వారి మధ్యలో అవిధేయత, ఆజ్ఞ అతిక్రమం ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఏం జరిగిందంటే దూరము ఏర్పడుతూ వచ్చింది. ఒక్కొక్క పాపము ఏం చేస్తూ వచ్చిందంటే దేవుడిని దూరపరుస్తూ వచ్చింది. దేవుని దూరపరుస్తూ వచ్చింది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన దేవాది దేవుడు, ఆయన దగ్గర సమస్తమైనటువంటి శక్తి సామర్థ్యం ఉన్నది, ఆయన దగ్గర సమస్తమైనటువంటి అధికారం ఉన్నది, ఆయన స్వస్థపరచగలిగినటువంటి ఆ యొక్క మరి సామర్థ్యుడు అయినప్పటికీ కూడా వీరి యొక్క పరిస్థితి ఏంటంటే ఏం చేస్తున్నారు? వీరు దూరముగానే ఉంటా ఉన్నారు. సోదరా సోదరి, నీవు నేను పాపమును బట్టి దేవునికి దూరస్తులుగా బ్రతుకుతూ వచ్చాను. దేవుని యొక్క వాక్యములకు దూరస్తులుగా బ్రతుకుతూ వచ్చాను. దేవుని యొక్క మందిరములకు, దేవుని యొక్క వాగ్దానములకు దూరస్తులుగా బ్రతుకుతూ వచ్చాను. కనుక గమనించినట్లయితే వారి యొక్క స్థానముల గురించి మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే వారు ఏ పట్టణమునకు సంబంధించినటువంటి వారు మాత్రమే కాకుండా రెండోది గమనించినట్లయితే వారు ఎక్కడున్నారంట? ప్రభు అని తెలుసు వారికి, యేసు ప్రభు అని తెలుసు. అయినా సరే ఎక్కడున్నారంటే దూరముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మూడోదిగా వారి యొక్క సహవాసం ఏంటో మనం సరే జ్ఞాపకం చేస్తున్నాం. వారి యొక్క సహవాసం ఏంటో జ్ఞాపకం చేస్తున్నాం. వారు ఎవరి సహవాసంలో ఉన్నారంట? ఎవరి సహవాసంలో ఉన్నారు? మనం చదువుకున్నాం కదా యొక్క మాటను. ఆ యొక్క 12వ వచనము చదవండి దయచేసి. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు. ఏం రాయబడతా ఉంది? 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి. ఎవరున్నారు? వారి యొక్క సహవాసంలో ఎవరున్నారు? వారి యొక్క సహవాసం ఎవరితోటి? ఒక కుష్ఠరోగి మరొక కుష్ఠరోగితోనే సహవాసం. అవునా కాదండి? కదా, ఒకరికి ఒకరు ఎవరున్నారు ఇక్కడ? ఆ కుష్ఠరోగులే. వారి యొక్క సహవాసము వారితోటే. ఈ 10 మంది కలిసి ఈ యొక్క మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే వారిలో ఒకరంట ఎవరు? వారిలో ఒకరు సమరయుడు అనే మాటలు చూస్తూ ఉంటున్నాం. అయితే సమరయులు కాకుండా ఆ యొక్క దినములలో యూదులు ఉన్నారు, ఇజ్రాయిల్ ఉన్నారు కదండి. ఆ యొక్క స్థలములలో, ఆ యొక్క ప్రాంతంలో ఉండేటటువంటి వారు ఎవరు? యూదులు, లేకపోతే ఇజ్రాయిలీలు. అంత మాత్రమే కాకుండా సమరయులు. ఈ సమరయులకు యూదులకు ఏమాత్రం కూడా పడదు కదా. వారు ఒకరినొకరిని ఇష్టపడేటటువంటి వారు కాదు కదా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించవచ్చు. ఏమాత్రం కూడా ఒక చోట కూర్చోరు, లేకపోతే ఒక చోట ఒక గిన్నెల నుంచి త్రాగరు, లేకపోతే ఒక చోట భోజనం చేయరు. వారికి శత్రుత్వం అన్నది. అయితే పాపం ఏం చేసిందంటే ఇప్పుడు పాపం ఏం చేసింది? సమరయులను, యూదులైనా సరే, గ్రీసు దేశస్తులైనా సరే, ఎవరినైనా సరే ఏం చేసిందంటే అందుకనే మనం ఇందాక అనుకున్నాం కదా, ఏమని ఏ భేదం లేదు. అందరు కూడా
పాపం చేసినారు. వీరి యొక్క సహవాసం ఏంటి? పాపులతోనే సహవాసం, లేకపోతే అటువంటి రోగముతోనే సహవాసము. కదండి సోదరా సోదరి, నీవు నేను ప్రభుని అంగీకరించక మునుపు కూడా నీవు నేను అటువంటి సహవాసంలోనే ఉంటూ వచ్చాం కదా. మన యొక్క సహవాసం ఎవరితోటి? మన యొక్క సహవాసము పాపులతోనే. మన యొక్క సహవాసము ఈ దినమున కూడా ఎవరైతే ప్రభుని అంగీకరించలేదు, ఏక దినమున కూడా ఎవరైతే ఇంకను ప్రభుని తమ యొక్క జీవితంలో సొంత రక్షకునిగా అంగీకరించలేదు, మారు మనసు పొందలేదు, ఇంకను నీ యొక్క జీవితము సోదరా సోదరి పాపులతోనే కదా. ఇంకను నీ యొక్క జీవితము నీ యొక్క మరి ఆ యొక్క కూర్చోవడము, లేకపోతే నిలబడటము, లేకపోతే నడుచుట సహవాసమైనటువంటిది పాపము చేసినటువంటి వారితోనే కదా. అదే మాటలు, అదే పాటలు, లేకపోతే అదే వ్యవహారము శాపకరమైనటువంటి జీవితంలోనే బ్రతుకుతూ వచ్చారు. వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి నిరీక్షణ లేదు. ఉదయం లేచి చూస్తే ఆ యొక్క కుష్ఠరోగమే కనబడతా ఉన్నది. ఉదయం లేచి చూస్తే ఆ కుష్ఠరోగముతో ఉన్నటువంటి వారే కనబడుతున్నారు. వారి యొక్క బ్రతుకులు, వారి యొక్క సహవాసము కూడా కుష్ఠరోగులతోనే కనబడతా ఉన్నది. సోదరా సోదరి, నీవు నేను ప్రభుని అంగీకరించక మునుపు కూడా అటువంటి సహవాసంలోనే బ్రతుకుతూ వచ్చాను. మన యొక్క జీవితంలో ఏ విధమైన పరిశుద్ధ సహవాసం లేదు, ఏ విధమైనటువంటి దేవునితో సహవాసం లేదు, దేవుని యొక్క బిడ్డలతో సహవాసం లేదు, మంచి వారితో సహవాసం లేదు. అందుకని కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలను జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ యొక్క సహవాసాన్ని గురించి రాయబడతా ఉన్నది. దుస్తుల మార్గమున నడవక, పాపుల మార్గమున నిలవక. సోదరా సోదరి, మరి మన యొక్క జీవితంలో కూర్చునటము, లేవటము, నిలబడటం అనేటటువంటిది ఎవరితో అంటే దుష్టులతో, పాపులతో. నీకు తెలుసని తప్పని అయినా సరే అక్కడే ఉంటావు, నీకు తెలుసని పాపం అని అయినా సరే అక్కడే ఉంటావు. ఎందుకంటే నీకు ఇంకా వేరే దిక్కు లేదు. సైతానుడు ఏ విధముగా బంధించి ఉంచినాడంటే ఇంకెక్కడికి వెళ్ళలేవు. సైతానుడు ఏ విధముగా నీ యొక్క మరి పరిస్థితులను ఏర్పరచినాడంటే ఆ యొక్క పాపమును విడిచిపెట్టి వెళ్ళలేవు. ఎవరు వెళ్ళినా సరే నిన్ను చేర్చుకో. ఇక్కడ సరే ఉదయం నుంచి సాయంకాలం వరకు వారి జీవితం ఎవరితో అంటే ఎవరితో సహవాసము? ఆ కుష్ఠరోగులతోనే సహవాసం. చివరిగా 4వ గమనించిన చూద్దామండి. క్లుప్తంగా చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. వీరి యొక్క మరి మాటలు ఎటువంటివి కూడా చూద్దామండి. 13వ వచనం చదువుకుందాం. 13వ వచనము దయచేసి చదవండి. యేసు ప్రభువా మమ్ము కరుణించమని ఏకలువేశ్వరి. 4వదిగా గమనించినట్లయితే వీరి యొక్క పరిస్థితిని జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీరు ఏమంటున్నారు? యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. కరుణించుము. ఈ యొక్క మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి కరుణించుము అంటే దయ చూపించి ఏదైనా చేయొచ్చు కదా, అంతేనే కాదండి కదా, ఏదైనా చేయొచ్చు. దయ చూపించి వాళ్ళకి ఒక, కరుణించి వాళ్ళకి ఒక రొట్టెనివ్వచ్చు కదండి, లేకపోతే కరుణించి వారికి ఒక మరి ఆ మంచి నీళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే కరుణించి ఒక దినారం ఇవ్వచ్చు కదండి. దయ చూపిస్తే, కరుణిస్తే ఏదైనా చేయొచ్చు. అనగా చెప్పదలుచుకున్నటువంటి తలంపు ఏంటంటే వారి యొక్క జీవితంలో ఏమన్నది, వారి యొక్క జీవితంలో ఇతరుల మీద ఆధారపడి బ్రతికేటటువంటి పరిస్థితి, లేకపోతే అది మాత్రమే కాకుండా వారి యొక్క జీవితంలో అడిగి బ్రతికేటటువంటి పరిస్థితి. వారు ఎవరిని చూసినా సరే, యేసు ప్రభుని చూసినా సరే, ఎవరిని చూసినా సరే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యా కరుణించు మా మీద, దయ చూపించు మా మీద. యేసు ప్రభుని చూసినా సరే అదే మాట. ఎందుకంటే వారు పని చేస్తానికి లేదు కదండి, వారు పని చేస్తానికి లేదు, పని చేస్తానికి ఎవరు చేర్చుకొని కూడా వెలివేయబడినటువంటి వారు. ఆహారం ఎక్కడ వస్తుంది? ఆహారం ఎవరైనా ఇస్తారా? ఆహారం ఎవరెవరు? ఎట్లాగా బ్రతికేది? ఎట్లాగా అడుక్కొని బ్రతుకుతా ఉంటున్నారు, భిక్షం అడుక్కొని బ్రతుకుతా ఉంటున్నారు, చేతులు జాచి బ్రతుకుతున్నారు. వారి యొక్క జీవితంలో తమల మీద తాము ఆధారపడలేనటువంటి స్థితి, లేకపోతే వారికి సహాయపడగలిగినటువంటి వారు ఎవరు లేరు. ఏదైనా సరే ఎవరైనా సహాయపడితే ఆ దినము గడిచినట్లే, లేకపోతే ఆ యొక్క దినము గడవనట్లే. సోదరా సోదరి, అటువంటి దీనకరమైనటువంటి స్థితిలో వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. వారి యొక్క జీవితంలో కేవలం అడుగుటనే చాతనవుతుంది. వారి యొక్క జీవితంలో కేవలం అడుగుటనే, లేకపోతే ఇతరుల మీద ఆధారపడుటనే. ఎందుకంటే తమకు తాముగా ఏం చేయలేరు. సోదరా సోదరి, నీవు నేను కూడా మనము కూడా అటువంటి వారిగానే బ్రతుకుతూ వచ్చాను, దీన స్థితిలోనే బ్రతుకుతూ వచ్చాను. ఎవరు మనల్ని చేర్చుకోలేనప్పుడు, ఎవరిని చూసినా సరే ఏదైనా సరే ఎవరైనా సహాయపడతారేమో, నా యొక్క దీన స్థితిని చూసి నాకు ఎవరైనా సహాయపడతారేమో, నాకు ఎవరైనా మేలు చేస్తారేమో, ఇక దినము గడిచిపోతుందేమో. వారి యొక్క జీవితంలో వారి యొక్క మాటలు
నన్ను కరుణించు అనేటటువంటి మాటలు మాత్రమే కనబడుతూ వచ్చాయి. 4 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు మొట్టమొదటిగా వారు ఏ దేశమునకు సంబంధించినటువంటి వారి కాదు, దేశమునకు సంబంధించినటువంటి వారి కాదు. రెండవదిగా వారు దూరముగా ఉన్నటువంటి వారు. మూడవదిగా గమనించినట్లయితే వారు ఆ కుష్ఠరోగులతోనే సహవాసము కలిగి ఉన్నటువంటి వారు. నాలుగవది గమనించినట్లయితే ఆ కరుణించి అని అడిగేటటువంటి వారు, అనగా వారి యొక్క జీవితంలో బహుదీన స్థితిలో బ్రతుకుతున్నటువంటి వారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. రండి, వారు ఆ యొక్క మాట పలికిగానే రండి 17వ అధ్యాయము లూకా సువార్త 17వ అధ్యాయంలో ఏం జరిగింది? 13వ వచనము చదవండి. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. చాలండి. ఇక్కడ వారి యొక్క జీవితంలో వారి యొక్క పరిస్థితిని గురించి ఇప్పుడు దాకా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు జరిగినటువంటి మరి మార్పు ఏంటో జ్ఞాపకం చేసుకుని మన యొక్క జీవితంలో అటువంటి మార్పు ఉన్నట్లయితే ప్రభుని ఆరాధించడానికి కొరికే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారిని చూచాడు. మొట్టమొదటిగా గమనించినట్లయితే చూచి ఏం చేస్తున్నాడంటే, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకునండి. సోదరి, ఇటువంటి వారు ఏమాత్రం కూడా చూడదగనటువంటి వారు, ఇటువంటి వారు ఏమాత్రమే కూడా మరి మాట్లాడదగనటువంటి వారు. ఆ యొక్క దినముల యొక్క మరి పరిస్థితిని బట్టి ఈ దినములు కూడా అటువంటి పరిస్థితులు అనేక మంది ఆ యొక్క కుష్ఠరోగం కలిగినటువంటి వారిని మనం కూడా చూస్తూ ఉంటాం. ఏమాత్రం కూడా మాట్లాడదగినటువంటి వారు, లేకపోతే చూడదగినటువంటి వారు, ఏమాత్రమే కూడా యోగ్యత లేనటువంటి వారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు. యెరూషలేముపై ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు దూరముగా నిలబడి ఎవరు కేకలేస్తున్నారు. దగ్గరికి రాలేక దీన స్థితిలో కరుణించయ్యా అని కేకలు వేస్తూ ఉంటున్నారు. యేసు ప్రభు అని కేకలు వేస్తూ ఉంటున్నారు. అలా గమనించినట్లయితే 10 మంది కుష్ఠరోగులు కనబడతా ఉంటున్నారు. ఏమాత్రము చూడదగినటువంటి స్థితి కానీ లేకపోతే ఆ యొక్క పరిస్థితి కనబడటం లేదు. యేసు ప్రభు నిలబడినాడు, వారిని చూస్తున్నాడు, వారి యొక్క మనవి విన్నాడు, వారిని చూచి వారికి ఏం చేస్తున్నాడంటే ప్రత్యుత్తరం ఇచ్చినాడు. వారిని చిదరించుకోలే, లేకపోతే వారికి ఉన్నటువంటి రోగమును బట్టి తోలివేలే. సోదరి, ఆ యొక్క దినముల యొక్క పరిస్థితి, ఆ యొక్క మీకు సమయం ఉన్నప్పుడు లేవ్యాకాండం 14వ అధ్యాయం చదువుకోనండి. ఆ యొక్క ఎంత భయంకరమైనటువంటి స్థితి గుండా ఇటువంటి వారు వెళతారో. ఒకసారి ఆ యొక్క రోగం వచ్చిన ఇంకా పోదు, బ్రతుకంతా ఇంకా నాశనమే. నా జీవితంలో పాపం అనేటటువంటి రోగం కూడా మన వలన మనకు సొంతగా మనం పోగొట్టుకోలేము. గమనించినట్లయితే ఎవరు కూడా పట్టించుకోరు, కర్రతో తోలివేస్తారు. ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా తోలివేస్తారు, హాలులోనికి రానివ్వరు. అయితే సోదరి, యేసు ప్రభు వారు చూచాడు, నిలిచాడు, వారికి సమాధానము చెప్పుటకు ఇష్టపడినాడు. మీరు వెళ్ళి ఆయన అడుగుతున్నటువంటిది ఏంటంటే, కరుణించు, నువ్వేమైనా ఇస్తావేమో. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన వారిని చూసి వారి యొక్క రోగమును బట్టి, వారి యొక్క శరీర ఆకృతిని బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి బాధ్యతను బట్టి ఇతరుల వలె చిదరించుకోలే, అసహించుకోలే. అందుకని యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం, యెషయా భక్తుల్లో రాస్తున్నాడు కదా ఏమనంటే, తలనెత్తి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు గాయములే కదా, గాయములే. నా జీవితంలో గాయములను చూడడానికి ఇష్టపడేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? రక్తము కారుతా ఉన్నది, పుండ్లే, భయంకరమైనటువంటి శరీరము, భయంకరంగా గాయపరుచుకున్నటువంటి శరీరము. నన్ను దేవుడు తన యొక్క స్వరూపములో ఆయన నిర్మించుకుంటే పాపము మనల్ని ఏం చేసిందంటే నొలనటువంటి వారిగా చేసింది. ఏమాత్రమే కూడా దేవుని యొక్క స్వరూపము లేనటువంటి వారిగా, పాపమును బట్టి వచ్చినటువంటి ఆ యొక్క వికృతమైనటువంటి జీవితమును జీవిస్తున్నటువంటి వారిగా భౌతికంగా చక్కగా కనిపించవచ్చు, మంచి వస్త్రాలు ధరించవచ్చు, బంగారం ధరించవచ్చు, లేకపోతే మంచి మరి చెప్పులు ధరించవచ్చు, బయటికి చాలా బాగా కనిపించవచ్చు. మెచ్చుకో కూడా అనేక మంది నిన్ను మెచ్చుకుంటూ ఉండొచ్చు. అయితే నీ హృదయము భయంకరమైనటువంటి హృదయము, భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయము. సోదరి, దేవుని యొక్క స్వరూపము పోగొట్టుకున్నటువంటి నన్ను దేవుడు మాత్రమే కూడా చూడడానికి ఇష్టము లేదు మన యొక్క జీవితంలో. ఆయన చూసి కూడా ఆయన మరి మన వైపు చూసి మనతో మాట్లాడేటటువంటి యోగ్యత మనకి లేదు. ఎందుకంటే ఎరిగి చెడిపోయినాం,
ఎరిగి ఇక పాపము చేసినాం. అయితే యేసు ప్రభు వారిని దాచుకోలేదు. సోదరి ఇక దినమున దేవుని యొక్క మందిరంలో ఇక దినమున నీవు కూర్చున్నావంటే జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నిన్ను దాటిపోలేదు. యేసు క్రీస్తు వారు యెరూషలేమునకు వెళ్తా ఉన్నాడు. ఆయనకు ఒక పని ఉన్నది, ఆయనకు ఒక పరిచయం ఉన్నది. యేసు క్రీస్తు వారు తన యొక్క శిష్యులను తీసుకుని వెళ్తా ఉంటున్నాడు. అయితే ఆ యొక్క 10 మంది అయ్యా నువ్వు నన్ను కరుణించని మొదలుపెడుతున్నప్పుడు ఆయన ఆ యొక్క పనిని ఆపి, తన యొక్క మార్గ మధ్యలో ఆ యొక్క ప్రయాణం ఆపి వారిని చూసి వారిని అసహించగలకుండా వారి వైపు చూసి జాలి పడినటువంటి వాడిగా, వారికి ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి వాడిగా, వారికి అవసరం తీర్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చాడు. యేసు ప్రభు వారు నిన్ను నన్ను దాటిపోలేదండి. నీవు నేను అనేక సార్లు ప్రభు యొక్క మాటలను, దేవుని యొక్క మరి ఆయన రక్షించబడినటువంటి లేకపోతే క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా అనేక సార్లు ప్రభు యొక్క మాటలు మనం వింటున్నప్పటికీ కూడా, అన్యులుగా మనం జన్మించినప్పటికీ అనేక సార్లు యేసుక్రీస్తు యొక్క మాటలు మన యొక్క జీవితంలో మనము వినినప్పటికీ కూడా సోదరి అనేక సార్లు వద్దనుకున్నాం. అయితే ఆయన మనల్ని దాటిపోలా. మన యొక్క జీవితాలను మార్చేంత వరకు, మన యొక్క జీవితాలను శుద్ధపరిచేంత వరకు, మన యొక్క పాపములను క్షమించేంత వరకు, మన యొక్క కుష్ఠరోగమును తొలగించేంత వరకు యేసు ప్రభు మనల్ని దాటిపోయారు. కనుక ఈ కొద్ది కాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి గల కారణం మొట్టమొదటిగా ఏంటంటే, ప్రభువా నా యొక్క రోగమును బట్టి నీవు నన్ను చూసి దాటిపోలేదు. అందరు దాటిపోయినారయ్యా, అది నువ్వు నన్ను దాటిపోలేదు. నన్ను చూసినావు, నా మీద తాళి చూపించినావు, నువ్వు ఆగినావు, నా యొక్క మరణం ఆలోచించినావు. అందుకని ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆయన పాలము వెలుపలకు వచ్చి ఏం చేశాడంట, మన కొరకై శ్రమను అనుభవించున్నాడు. మన కొరకై మన దగ్గర ప్రవేశిస్తూ వచ్చాడు. ఆయన మన కొరకై శిలువ మీద తన యొక్క ప్రాణం నడిపించాడు, తన యొక్క రక్తంలో కాల్చినాడు. ఆ యొక్క రక్తంలో బట్టి ఆ యొక్క దినమన ఆ యొక్క కుష్ఠరోగులకు ఒక మాట మాత్రమే చెప్పినాడు. ఏమనంటే, మీరు వెళ్ళి మీ యొక్క శరీరములను యాజకునికి కనపరుచుకోనండి అయ్యా అని చెప్పినాడు. అయితే నీ కొరకై నా కొరకై ఒక మాట మాత్రమే కాకుండా ఆ యొక్క శిలువలో తన యొక్క ప్రాణం నడిపించినాడు. ఆ యొక్క శిలువలో తన యొక్క రక్తంలో కాల్చినాడు. ప్రభువా నీకు వదనాలయ్యా, నాను విడిచి నన్ను దాటిపోకుండా నిలిచినావు. నా యొక్క జీవితాన్ని కొరకాయ నీ ప్రాణం అర్పించినావు, నీకు రక్తంలో కాల్చినావు, నన్ను శుద్ధునిగా చేసినావు ప్రభువా నీకు వందనాలని ప్రభుని ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాను. సోదరి నిన్ను నన్ను ప్రభు శుద్ధినిగా చేసినాడు. తన యొక్క రక్తంను బట్టి మనల్ని కడిగి పవిత్రులుగా చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. అది మాత్రమే కాదు, మొట్టమొదటిగా ఆయన శుద్ధీకరించినాడు కనుక ప్రభుని ఆరాధించాలి. రెండవది గమనించినట్లయితే చూద్దాం రండి, 14వ వచనంలో ఆయన ఏమంటున్నాడు చదవండి. మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని. ఇక్కడ చూడండి, ఇంతకుముందు చెప్తూ వచ్చాను, ఏమని చెప్తూ వచ్చాను, వారు ఏ దేశములకు సంబంధించినటువంటి వారు కాదు, వారు యెరూషలేమునకు సంబంధించినటువంటి వారు కాదు, వారు గలిలయకు సంబంధించినటువంటి వారు కాదు, సమరయకు సంబంధించినటువంటి వారు కాదు. అయితే ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు, యాజకులు ఎక్కడున్నారమ్మా? ఇప్పుడు ఎక్కడున్నారు యాజకులు? మందిరం ఎక్కడున్నది? ఎక్కడున్నది? యెరూషలేములో ఉన్నది కదా. ఇప్పుడు యెరూషలేములోకి వెళ్ళాలి. ఎవరైనా సరే తనకు ఆ యొక్క రోగము పోయింది అనుకుంటే వారు మొట్టమొదటి ఎవరు కనపరుచుకోవాలి? యాజకులకు కనపరుచుకోవాలి. ఇది మోషే నియమించినటువంటి విధానము, ధర్మశాస్త్రం ఇది. వారు ఏ దిక్కునకు సంబంధించినటువంటి వారు కాదు, ఏ దేశంలోకి సంబంధించినటువంటి వారు కాదు. అయితే ఏనాడైతే యేసుక్రీస్తు వారు వారిని స్వస్థపరిచినాడో వారికి ఒక దిక్కు కూడా ఏర్పరిచినాడు. అయ్యా మీరేం చేయండి, ఇప్పుడు మీరు ఏ దేశములకు సంబంధించినటువంటి మరి దేశ దిమ్మలలో కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యాజకుల దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. నువ్వు సమరయుడివైనా సరే, నువ్వు యూదుడివైనా సరే, నువ్వు గ్రీసు దేశస్థుడివైనా సరే యెరూషలేములోకి వెళ్ళు. సోదరి ప్రభు మనల్ని చూసి దాటిపోక మన కొరకై తన రక్తమును కార్చడం మాత్రమే కాకుండా, మనను పరిశుద్ధులుగా చేయడం మాత్రమే కాకుండా మనకు ఒక దిక్కు చూపించాడు. హెబ్రోన్ అనేటటువంటి దిక్కు చూపించాడు. దేవుని యొక్క మందిరం అనేటటువంటి స్థలమును చూపించినాడు. నువ్వు వెళ్ళు అక్కడికి, అక్కడ యాజకుడు ఉన్నాడు, చూపెట్టుకో. నీకు శరీరం చూపెట్టుకో, నీకు జీవితం చూపెట్టుకో. నీకు ఒక దిక్కు ఏర్పరుస్తున్నా. అందుకనే పౌలు భక్తుడు రాస్తున్నాడు కదా, ఏమనంటే విశ్వాసమునకు కర్తైన దానిని కొనసాగించినటువంటి ఆయన యేసు వైపు చూచుచు ఈ యొక్క మరి పరుగులు 18లో వెయ్యాలి, మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి. మనకు ఒక దిక్కు ఏర్పడింది. ఇప్పుడు దాకా అయితే దిక్కు లేదు అక్కడ.
ఎక్కడ పడితే ఎక్కడ ఎవరు తోలేస్తే అక్కడి నుంచి ఇంకో చోటకి, ఇంకొకరు తోలేస్తే ఇంకొకరు అక్కడి నుంచి అక్కడికి, ఇంకొకరు తోలేస్తే మరొక చోటకి. వారికి ఒక స్థానం అంటూ లేదు, వారికి ఒక దిక్కు అంటూ లేదు, వారికి ఒక మార్గం అంటూ లేదు. అయితే యేసుక్రీస్తు వారితో ఎప్పుడైతే మాట్లాడినాడో వారికి ఒక దిక్కు ఏర్పరిచినాడు, ఒక్కొక్క దిక్కు ఏర్పరిచినాడు. సోదరి, నీకు నాకు ఈ లోకంలో ఒక గమ్యం అనేటటువంటిది ఏర్పరిచినాడు, బ్రతకడానికి ఒక కారణం అనేటువంటిది ఏర్పరిచినాడు. నీ భక్తికి, నా యొక్క భక్తికి ఒక కారణం అనేటటువంటిది యేసు ప్రభు వారికి ఏర్పరిచినాడు. యెరూషలేమును మన కొరకై మనకు చూపించినాడు. నీవు బయట వాడివి కాదు, పాలెము వెలుపల ఉన్నటువంటి వాడివి కాదు. ఇక మాత్రము వెళ్ళు, యాజకునికి చూపించుకో, నీవు సమాజంలో చేర్చబడతావు. రెండోదిగా సోదరి, మనము ఈ దినమన దేశ దిమ్మరులము కాదు కానీ ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము కదా. మీరు మీదట ఎవరి కాదు, మీరు చదువుదాం, ఆ మాటలు చదువుకున్నాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ముగిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చక్కనైనటువంటి మాట చదువుకున్నాము. అక్కడ రాయబడుతున్నటువంటి మాట మీరు చదవండి. 12వ వచనము, 13వ వచనం చదవండి. అయినను మునుపు దూరస్తులైన మీరు యేసుక్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. సోదరి గమనించినట్లయితే సమీపంలోనికి తీసుకుని వచ్చినాడు. ఆ యొక్క యెరూషలేమునకు సమీపముగా తీసుకొచ్చినాడు. అది మాత్రమే కాదు, యెరూషలేములో ఉన్నటువంటి సేవకునికి సమీపముగా తీసుకుని వచ్చినాడు. అది మాత్రమే కాకుండా యెరూషలేములో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి సమీపముగా తీసుకొచ్చినాడు. దేనిని బట్టి అంటే ఆయన యొక్క రక్తమును బట్టి. ప్రభువా, ఇంతకుముందు దూరస్తునిగా బ్రతుకుతూ వచ్చా, ఇంతకుముందు దేశ దిమ్మరిగా బ్రతుకుతూ వచ్చా, పరదేశునిగా బ్రతుకుతూ వచ్చా, తోలి వేస్తామంటే పరిగెడుతూ వచ్చానయ్యా. ఏ స్థలం లేనటువంటి వాడిని. అయితే నీ చోట, నీ బలిపీఠము చోట పిచ్చుకలకు ఇచ్చినావే ప్రభు ఆశ్రయము, నాకు కూడా ఆశ్రయం ఇచ్చినావా, నన్ను కూడా తిరిగి సమాజంలో నీ యొక్క పరిశుద్ధమైనటువంటి సమాజంలోనికి చేర్చినావా. అందుకనే పేతురు భక్తుడు అంటున్నాడు కదా, ఏమనంటే మీరిప్పుడు రాజులైన యాజక సమూహంలో. ఇంతకుముందు ఎవరితో సహవాసము? కుష్ఠరోగులతో సహవాసం కదండి, కుష్ఠరోగులతో సహవాసము, పాపులతో సహవాసము, దుష్టులతో సహవాసము. అయితే ఇక దినమన ఎవరితో ఉన్నాం? మన యొక్క సహవాసము రాజులైన యాజక సహవాసం, సమూహము, దేవునికి సొత్తు అయినటువంటి ప్రజలతో సహవాసం. ఎంత గొప్ప మార్పది. చివరిగా మనం చదువుకుందాం రండి. అదే వారి యొక్క మాటలు మార్చబడినటువంటి విధానం కూడా జ్ఞాపకం చేసుకుని మనం ప్రభుని ఆరాధించుకుందాం రండి. చదువుకున్నాము 16వ వచనము, 15వ వచనం చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 15వ వచనము. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడు. చాలండి. ఈ సమరీ యొక్క మాటలు ఎటువంటివో కూడా జ్ఞాపకం తీసుకుంటూ వచ్చినాం. అంతకుముందు ఏమన్నారు ఇచ్చినారు వీళ్ళు? యేసు ప్రభువా కరుణించు. అంతకుముందు అడిగేటటువంటి ముద్దే, అంతకుముందు కేవలము అడిగి పొందుకునేటటువంటి స్వభావమే, ప్రార్థన చేసినటువంటి స్వభావమే, లేకపోతే విన్నపాలే ఉంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే తను శుద్ధపరచబడినాడు జ్ఞాపకం చేసుకున్నాడు, తను పరిశుద్ధుడాడని జ్ఞాపకం చేసుకున్నాడు, తనకి కుష్ఠరోగం పోయిందని జ్ఞాపకం చేసుకున్నాడు, తను యెరూషలేము వైపునకు ప్రయాణం చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఇక మాటలు లేవు, ఇంకా ప్రార్థనలు లేవు, లేకపోతే ఇంకా యాచనలు లేవు, కరుణించు అనే మాట లేదు. కానీ ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తూ ఉంటున్నాడు. సోదరి, ఆరాధన అనేటటువంటిది పరలోక సంబంధమైన అనుభవం. వారి యొక్క మాటలు మారిపోయినాయి, వారి యొక్క ప్రార్థనలు మారిపోయినాయి. ఈ దినమున ఆ సమరయుడు ప్రభుని ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. ఒకనొక సమయంలో ఆ సమరయుడిగా, ఒకనొక సమయంలో దూరస్తుడిగా, ఒకనొక సమయంలో ఆ యొక్క మరి రోగమును బట్టి చిదరించబడినటువంటి వాడిగా, ఒకనొక సమయంలో దుష్ట సహవాసం ఉన్నటువంటి వాడిగా దినమున తాను శుద్ధపరచబడి తన యొక్క సహవాసం మారింది. తాను ఒక సమాజంలో చేర్చబడినటువంటి వాడిగా ఈ దినమున తన యొక్క బ్రతుకు మారి ప్రార్థన నుంచి ఆరాధన అనుభవంలోనికి వచ్చినటువంటి వాడిగా వచ్చాడు. సోదరి, నీ జీవితం ప్రభు మార్చినాడా? ప్రభుని ఆరాధించి ప్రభు నన్ను కూడా దాటిపోలేదు కదయ్యా, నీకు వందనాలు ఇస్తున్నాను. నన్ను చూసి కరుణించినావా, నాకు ఒక దిక్కు ఇచ్చినావా, నన్ను శుద్ధపరిచినావా,
అయా నా యొక్క జీవితాన్ని మార్చి నా యొక్క మాటలను మార్చి నేను ఆరాధకుడిగా చేసినావా, నీకు వందనాలు స్తోత్రాలని ప్రభుని మనము ఆత్మతో సత్యంతో ఆరాధించుకుంటాం. దేవుడికి వాక్య భాగాన్ని దీవించు.